ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్లో మహాకుంభమేళాకు రంగం సిద్ధమైంది. అలహాబాద్లో త్రివేణి సంగమం ప్రాంతంలో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు మహాకుంభమేళా జరగబోతా ఉంది. 2013లో చివరిసారిగా జరిగింది. మరలా 12 సంవత్సరాల తర్వాత 2025 వచ్చేసింది. మహాకుంభమేళాకి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తూ ఉంది. దాదాపుగా ఈ కుంభమేళాకి అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి 8,500 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. తాత్కాలికంగా 32 బ్రిడ్జిలు నిర్మించారు భక్తులు అక్కడ చేరుకోవడానికి. ఇక దాదాపుగా 2,500 సీసీ కెమెరాలతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి 50,000 మంది బలగాల్ని అదనంగా దించిపోతా ఉన్నారు. ఇక ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి పోలీస్ బలగాలు కూడా మరొక 50,000 అంటే 1,00,000 మంది బలగాలు భద్రత కల్పించబోతా ఉన్నాయి. 2013లోనే జరిగిన మహాకుంభమేళ ప్రపంచ రికార్డు సృష్టించింది. ఆ రోజుల్లోనే దాదాపుగా 120 మిలియన్ల మంది భక్తులు హాజరయ్యారు. అంటే దాదాపుగా 12 కోట్ల మంది. 2025లో మరో వారం రోజుల్లో జరగబోతా ఉన్న ఈ కుంభమేళాకి దాదాపుగా 50 కోట్ల మంది వస్తారని అంచనా. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 4,500 రైల్వే సర్వీసులు నడుపుతూ ఉన్నారు. విదేశాల నుంచి కూడా దాదాపుగా 50 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. అన్ని ఏర్పాట్లు చేశారు. ఉగ్రవాదులు కూడా గురిపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ఒక 3 ఉగ్రవాదులను ఉత్తరప్రదేశ్లో ఇటీవల కాల్చి చంపారు. ఎవరైతే భారతదేశం మీద ఫోకస్ పెట్టి ఇటు పాకిస్తాన్ నుంచి కానీ బంగ్లాదేశ్ నుంచి కానీ ఇక మరో గ్యాంగ్ ఉంది, ఖలిస్తాన్ గ్యాంగ్. ఈ గ్యాంగులు కానీ రెచ్చిపోయే అవకాశం ఉంది. అందువల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిఘా వర్గాలను రంగంలోకి దింపాయి, కేంద్ర బలగాలను రంగంలోకి దింపాయి. సీసీ కెమెరాలు, కుంభమేళాకి ప్రవేశించే ప్రతి వ్యక్తి ఫేషియల్ రీడింగ్ చేసే విధంగా టెక్నాలజీని ఉపయోగించబోతున్నారు. ఇక నీటిలో యుద్ధం చేసే డ్రోన్లు కూడా సిద్ధం చేశారు. 24 గంటలు దాదాపుగా 120 డ్రోన్లు ఆకాశంలో పర్యవేక్షిస్తూ ఉంటాయి. ఇక నీటిలో నుంచి వచ్చే ప్రమాదాలను కూడా ఎదుర్కొనే విధంగా నీటిలో ప్రయాణం చేసే డ్రోన్లు కూడా రంగంలోకి దింపారు. ఇక జాగిలాల గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైల్వే స్టేషన్ల నుంచి విమానాశ్రయాల నుంచి కొత్తగా రోడ్లు వేయడం దగ్గర నుంచి ఈ ప్రయాగరాజ్ కుంభమేళాను ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరో రికార్డు క్రియేట్ చేయబోతా ఉన్నారు. 40 నుంచి 50 కోట్ల మంది వస్తారని అంచనా వేస్తూ ఉన్నారు. ఎంతమంది వస్తారు ఏంటి అనేది కొద్ది రోజుల్లో తేలిపోయింది. అయితే కుంభమేళా ఎందుకు జరుపుకుంటూ ఉన్నారు? మహాభారత కాలం నుంచి మహాభారతంలో కూడా ఈ కుంభమేళా ప్రస్తావన ఉందా? కుంభమేళా ప్రాశస్త్యం ఏమిటి అనే వివరాలు మరో వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.